everyone, welcome back to my YouTube channel. So ee roju video lo like mana previous videos enni chusukunna kuda manam గురు చరిత్ర పారాయణం ఎలా చేయాలి అలాగే ఎన్నో దత్త అవతారాల గురించి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ రోజు అలాంటి ఒక దత్త అవతారాల్లో వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ అండ్ పవర్ఫుల్ అవతారం గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. అన్ని దత్త అవతారాలు కూడా మన లోకం ఉద్ధరించడానికి, డివోటీస్ కోరికలు తీర్చడానికి, వాళ్ళకి ముక్తి కలిగించడానికి వస్తారు కదా. అన్ని పవర్ఫుల్ అవతారాలే. అందులో ఇంకొక పవర్ఫుల్ అవతారం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను అనమాట. అండ్ ఆయన ఎవరో తెలుసా? నాకైతే చాలా ఇష్టమైన అవతారం ఎవరో తెలుసా? అక్కల్కోట్ స్వామి అనమాట. శ్రీ స్వామి సమర్థ్ మహారాజ్. సో ఆయన గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు ఆయన ఎలా ఇక్కడ అంటే మన ప్రపంచంలోకి ఎలా వచ్చారు, ఆయన జననం ఎలా జరిగింది, ఆయన అవతారం స్టార్ట్ ఎలా అయ్యింది అనేది చెప్తారు. అండ్ ఆల్సో ఇందులో నేను ఒక చిన్న రిచువల్ ఇంకా కమింగ్ వీడియోస్ లో నేను అక్కల్కోట్ స్వామి గురించి చాలా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ రోజు వీడియోలో అసలు అక్కల్కోట్ స్వామికి పూజ ఎలా చేయాలి, ఆయన పారాయణం ఎలా చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి. ఫస్ట్ థింగ్, అన్ని అవతారాలకైనా సరే పారాయణం చేసేటప్పుడు సప్తాహమే చేస్తాం. ఆ సప్తాహం గురువారం స్టార్ట్ చేస్తాం. ఈయనకి ఒక స్పెషల్ వేలో చేయాలి. స్పెషల్ వేలో సరెండర్ అయితే మనకి ఉన్న కోరికలు ఎలాంటివైనా తీరుతాయి, మనకి ముక్తి కలుగుతుంది అని అంటారు అనమాట. సో ఈ రోజు అక్కల్కోట్ స్వామి గురించి నేను కొన్ని నిజాలు చెప్తాను. అంటే జరిగిన ఫ్యాక్ట్స్ మనం చెప్పుకోవడం వల్ల మనకి చాలా ఇన్స్పిరేషన్ గా మనకి ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఆయన ప్రజెన్స్ అనేది మనం ఫీల్ అవుతాము. సో ఈ రోజు అదేంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇంకా అసలు అక్కల్కోట్ స్వామి ఎలా జన్మించారు. మనకి దత్త అవతారాలు 1 by 1 అవతారాలు అన్ని తెలుసు కదా. సో ఆయన అక్కల్కోట్ స్వామి ముందు కంటే ఒక అవతారం ఏంటంటే నృసింహ సరస్వతి స్వామి. ఆయన శరీరం వదిలేయడానికి శ్రీశైలం వెళ్ళారనమాట. అయితే అక్కడున్న నీళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన ఇట్లా వెళ్ళిపోకుంటూ ఆయన చనిపోయారు అట్లా అన్నారు అనమాట. ఆయన శరీరం వదిలేశారనమాట. శరీరం ఆత్మ విడిగా వెళ్ళే ఆయన ఆరు అలాగే ఉంటది. ఆయన గుప్త రూపాల్లో ఉంటారు. ఇంకొక అవతారం తీసుకొని ఇంకొక లోక కళ్యాణం చేయాలి. ఆ సమయం కోసం ఇట్లా ఆయన శరీరం అనేది వదిలేశారు. సో ఆయన శరీరం వదిలేసేటప్పుడు 4 శిష్యులతో కలిసి వెళ్తారనమాట. ఆ 4 శిష్యులు అక్కడ చూస్తూ ఉండగా అట్లా వెళ్ళిపోతుంటారు. నీళ్ళలోకి వెళ్ళిపోయి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. అప్పుడు వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అయ్యో స్వామి, మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఆయన ఒక మాట చెప్పి వెళ్తారు, మీరు బాధపడకండి, సమాజానికి నా అవసరం ఎప్పుడైతే వస్తుందో నేను అప్పుడు తప్పకుండా అవతరిస్తాను, నా అవతారం త్వరలోనే ఉంది, నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆయన వెళ్తారనమాట. ఆ తర్వాత వచ్చిన అవతారమే శ్రీ అక్కల్కోట్ స్వామి అనమాట. శ్రీ స్వామి సమర్థ్ మహారాజ్. సో ఇది ఆయన శరీరం వదిలేశారు, ఇంకొక అవతారం అనేది తీసుకోవాలి కదా. ఆ అవతారం ఎలా తీసుకున్నారు అంటే, సో నార్మల్ గా ఒక ఫారెస్ట్ ఉంది, ఒక అడవి ఉంది. అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి ఒక కట్టెలు అమ్ముకునే ఆయన ఎవరో వచ్చారనమాట. అయితే కట్టెలు కొట్టుకుంటుంటే అలాగే యాజ్ యూజువల్ గా తన పని రెగ్యులర్ వర్క్ అదే కదా. సో అయితే ఒక రోజు వెళ్ళి చెట్టు నరుకుదాం అని చెప్పి చెట్టు కింద మనకి అడవిలో చూసుకుంటే పాము పుట్టల్లో ఉంటాయి కదా. సో అయితే ఒక చెట్టుకు ఒక పాము పుట్టిందనమాట. సరే చెట్టు నరికేది కదా అని తన గొడ్డలతో ఒకసారి అలా వేస్తే పుట్ట దగ్గర వేస్తే ఏమైంది, అందులో ఏమన్నా ఇన్సెక్ట్స్, యానిమల్స్ ఏమన్నా ఉంటే అవి వెళ్ళిపోతాయి, లేకపోతే సంథింగ్ ఆ పుట్ట అనేది చెదిరిపోవటమే ఏదో జరుగుతుంది కదా. కాకపోతే విచిత్రంగా పుట్టలో నుంచి రక్తం వచ్చిందనమాట. ఇంకా తనకి ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ అసలు ఏంటి ఇక్కడ అంటే ఏమై ఉండాలి, నార్మల్ గా అయితే పుట్ట చెదిరిపోవడం ఏదో జరగాలి కదా. కాకపోతే రక్తం వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఇక్కడ ఏదో దైవశక్తి ఏదో శక్తి మాత్రం ఉంది అని అనిపించి ఎంపటి చంపలేసేసుకొని ఏం జరిగింది అని చెప్పేసి బాగా వణికిపోతున్నాడు. అప్పుడు ఎప్పుడైనా సరే దత్త అవతారం అనుకున్న ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా మీకు. దత్త అవతారం అంటేనే దత్తాత్రేయుడు వారు. పూజ అక్కర్లేదు, మన ఏమంటారు ఆ సరెండరింగ్ కంటే ముందు కూడా మీకు ఆ థాట్ వస్తుంది కదా, దత్తాత్రేయుడు వారిని పూజించాలి, జై శ్రీ గురుదత్త, దత్తాత్రేయ, శ్రీపాద శ్రీ వల్లభ అనుకోవడం, ఆ నామస్మరణ ఒక థాట్ అనేది పలకను కూడా అక్కర్లేదు. ఆ థాట్ రాగానే ఆయన అక్కడ మనకి కనిపించేస్తారు, అవతరిస్తారు, ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తారు. ఆయన విశిష్టత అలాంటిది, అంత పవర్ఫుల్ అనమాట. సో అలాంటిది ఇంక ఇక్కడ ఎంత భయపడిపోతుంటే అసలు డివోటీస్ అసలు అంత టెన్షన్స్ లో ఉంచుతారా? సో ఇమీడియట్ గా అక్కల్కోట్ మహారాజ్ ఏం చేస్తారంటే ఇట్లా బయటికి ఆయన రూపం తీసుకుంటారనమాట. ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసా? 7 feet హైట్, మంచి పర్సనాలిటీ అనమాట. అసలు అంత
మంచి పర్సనాలిటీ ఆయన. సో ఇమీడియట్ గా అవతారం తీసుకుంటే, అయ్యో స్వామి నన్ను క్షమించనంటే, నువ్వు నన్ను క్షమాపణ అడగక్కర్లేదు, నేను ఈ లోకాన్ని ఉద్ధరించడానికి నా అవతారం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ రూపాన నువ్వు ఇలా రావడం, ఇలా చెయ్యడం, దాన్ని బట్టి నేను అవతారం తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన దీవించేసి అక్కడి నుంచి వెళ్తారనమాట. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్ గా నడుచుకుని పాదయాత్ర చేసుకుంటూ మొత్తం అక్కలకోటి ఇలా తిరుగుతూ ఉంటారు లోకాన్ని ఉద్ధరించుకుంటూ. సో ఇక్కడ చూడండి, ఆ కట్టెలు కొట్టుకునే వాడికి ఇప్పుడు ఏమన్నా ఆస్తులు బాగా ఉన్న వాళ్ళు, లేకపోతే బాగా తపస్సునులు అంటే సెయింట్స్, అంత తపస్సు చేసిన వాళ్ళకి అవతరించారా? సో మనం మనసుతో అంటే మనం చేసే కార్యంలోనే, పనిలోనే, ఇప్పుడు నేను ఏదో జాబ్ చేసుకుంటున్నా, సింగర్స్, డాన్సర్స్, వాళ్ళు ఆ పనులు ఆపేసుకొని దైవం అని చెప్పేసి సెపరేట్ గా వచ్చేసి పూజలు చేసి అట్లయితేనే దేవుడు మనకి కరుణిచ్చి దీవిస్తాడు, లేకపోతే మనకు కనిపిస్తాడు అని లేదు. మీరు చేసే పనిలో, మీరు ఆ కార్యంలో ఆ దైవత్వం, ఆ భయం, భక్తి అనేది ఉంటే స్వామి అసలు ఆయన అవతరించుకోవడానికి కారణమైన మనిషి ఆ కట్టెలు కొట్టుకునేవాడు. ఆ స్టేటస్ అదేం అవసరం లేదు. అంత కట్టెలు కొట్టుకునేవారంటే పూర్ పర్సనాలిటీస్ అన్నట్టే కదా. అలాంటి వాళ్ళకు కూడా వచ్చారంటే అక్కడ తనకి డబ్బు ఏం వాళ్ళకి అసలు అనవసరం. దేవుళ్ళకి డబ్బు, నువ్వు ఎట్లా పూజిస్తున్నావు, నువ్వు ఏ ప్రసాదాలు పెట్టావు, అవన్నీ అనవసరం. నువ్వు ఎంత భక్తితో ఉన్నావు, నువ్వు చేసే పని నువ్వు చేసుకో. బట్ నువ్వు ఎంత భక్తితో, ఎంత భక్తి ప్రేమతో ఉంటున్నావు నువ్వు దేవుడి దగ్గర, నువ్వు ఎలా సరెండర్ అవుతున్నావు అని చెప్పేసి అవసరం అనమాట. సో ఆయన ఎంత జన్మధన్యం చెప్పండి. ఆయన ఫస్ట్ అవతారం ఆయన వల్ల జరిగింది. ప్లస్ ఇంకోటి, అవతారం తీసుకోగానే ఆయనతో మాట్లాడారు, దీవించారు, అవతారం కనిపించింది. అసలు చూడండి ఎంత పవర్ఫుల్. అందరికీ కూడా కనిపించదు. అక్కడ స్వామివారు ఉన్నా కూడా 10 మంది మనుషులు ఉంటే మనుషులు అందరికీ కనిపించాలని లేదు. ఒకరికి కనిపిస్తారు, ఇంకొకరికి కనిపించరు. ఒకసారి ఏం జరిగింది, ఇట్లా స్వామి సమర్థ మహారాజ్ గారు ఫోటో తీసుకోవడానికి ఒక ఫోటోగ్రాఫర్ చాలా ట్రై చేశాడు అనమాట. ఇట్లా 1850s లో, అరౌండ్ 1850s లో అనుకుంటా. సో అప్పుడు ఫోటో తీసుకోవాలనుకుంటే సరే నేనేదో గొప్పగా సమర్థ మహారాజు తెలియకుండా ఫోటోగ్రాఫర్ ఇట్లా ఎవరు ఏజెన్సీ వాళ్ళు చెప్తే అట్లా తీసుకోవడానికి ట్రై చేస్తాడనమాట. ట్రై చేస్తే ఫైనల్లీ ఒక ఫోటో తీసుకోవడం కుదిరింది. సో ఇంకా సంతోషపడిపోతాడు, వావో శభాష్ నేను తీసేసుకున్నాను ఫోటో అని చెప్పేసి. సో ఫోటో తీసుకొని వెళ్ళి అప్పుడు సమర్థ మహారాజ్ చెప్తాడు, సమర్థ మహారాజ్కి చెప్తాడు ఫోటోగ్రాఫర్, నేను మీ ఫోటో తీసుకున్నాను ఇట్లా అని చెప్పేసి. సో అయితే ఆయన ఒక చిరునవ్వు నవ్వేసి, ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వస్తారు, వచ్చి ఒక చిరునవ్వు నవ్వేసి ఆ ఫోటో చూపిస్తే, అవునా నన్ను తీసావు ఫోటో, ఏది అందరికి చూపించు అని చెప్పేసి సమర్థ మహారాజ్ అంటారు. అప్పుడు ఆ ఫోటో చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా, అందరికి ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, అట్లా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాముడిని కొలుస్తాను, ఇంకొకళ్ళు కృష్ణుడిని కొలుస్తారు, ఇంకొకళ్ళు వేరే దైవాన్ని కొలుస్తాను. అట్లా ఆ ఫోటో ఆ పలానా భక్తులు చూపిస్తే, ఇప్పుడు నేను కృష్ణుడిని కొలిస్తే నాకు కృష్ణ రూపంగాను, రాములు కొలిసేవాళ్ళని రాముల రూపంలోను, క్రిస్టియన్స్ కి అయితే జీసస్ రూపం, ఆ వాళ్ళ భక్తులు అంటే వాళ్ళ దైవం ఎవరైతే వాళ్ళ రూపంలో కనిపించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవం అంతా ఒకటే, ఆయనే అన్ని రూపాలు కలిస్తే అవతరించిన అవతారమే ఆయన అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ ఫోటోగ్రాఫర్ కూడా చూస్తాడు, ఏంటి వీళ్ళందరూ ఇలా అంటున్నారని చెప్పేసి. ఆయనకు ఒక కోతి రూపంలో కనిపిస్తుంది అంట. సో తర్వాత సమర్థ మహారాజ్ గారు పర్మిషన్ తీసుకొని ఫోటో తీస్తే అప్పుడు చాలా మంచి ఫోటో తీశారు. ఆ ఫోటోనే ఇప్పుడు మనం అన్ని బుక్స్ లో ప్రింట్ అయితే ఉంటది కదా, సో అది చూస్తూ ఉంటాం అనమాట. ఇలా ఆయన చేసిన లీలలు మరెన్నెన్నో ఉన్నాయన్నమాట. సో ఆయన అలా పాదయాత్ర చేసుకుంటూ ఇలా మొత్తం దేశ పర్యటన చేయడం అనేది జరిగింది. లాస్ట్ కి ఆయన ఎవ్వరు ఎక్కడ మాట్లాడినా కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదంట. ఏమన్నా అంటే కూడా అక్కలు అంటూ ఉండేవారంట. సో అప్పుడు వెళ్ళేసి అక్కలకోటలో ఆయన ఇంకా అక్కడ చెప్తారనమాట. సో ఇప్పుడు ఆ పుట్ట దగ్గర ఆయన అవతారం తీసుకున్నారు కదా, ఇలా ఆయన అక్కడ అసలు ఆ పుట్ట రూపంలో దైవ కార్యం ఏది జరిగినా కూడా దానికి ఒకటి రీజన్ ఉండదు, దానికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, అందులో ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఆయన అట్లా పుట్టలో నుంచి ఉద్భవించాల్సిన అవసరం ఏంటి అని అంటే ఆయన ఒకటి తెలియజేయాలనుకున్నారు. ఏంటంటే నేను సమాధి స్థితిలో ఉన్నా కూడా ఉంటాను, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నేను ఉంటాను. నేను ఎదుట్లా మనిషి రూపంలో తీసుకుంటేనే నేను ఉన్నట్టు కదా. అంటే ఒక పుట్ట రూపంలో ఉన్నా కూడా బ్లడ్ వచ్చింది కదా, అంటే ఆయన ఉంటారు, ఆయన ఆరా అనేది ఉంటది. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి, మీరు నాకు సరెండర్ అవ్వండి, మంచి మార్గంలో వెళ్ళండి, ధర్మం వైపు నడవండి అని ఆయన అన్ని చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే
సో అక్కలకోట వచ్చేసి ఆయన అక్కడ ఉంటారనమాట. ఆయన అక్కడ తీసుకుని మొత్తం భక్తులతో మాట్లాడుతుంటారు, అంతా ఓకే. సో అయితే అక్కడ అక్కలకోటలో ఉన్న కింగ్ చాలా పరమ భక్తుడు అనమాట అక్కలకోట స్వామికి. అయితే ఆయన ఏంటంటే అందరినీ సమర్థ మహారాజ్ అనే పేరు ఎలా వచ్చింది తెలుసా, ఆయన అందరినీ సమర్థిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు బేసిక్ గా మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీ ఉంటే ఏంటి నేను ఏదైనా చిన్న చిన్న పని, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ పడబోసాను, చాలా చిన్న చెప్తున్నాను. అయితే మా మమ్మీ ఏమంటారు, ఎవరైనా తిడుతుంటే ఎందుకు తిడుతున్నావు, సరేలే వాటర్ కదా పడబోసింది క్లీన్ చేసుకుంటాంలే అని చెప్పేసి మా మమ్మీ నేను ఏది చేసినా కూడా ఏంటంటే వెనకేసుకురావడం. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేస్తే ఇప్పుడు ఈ గ్రూప్ కాకుండా ఈ గ్రూప్ తీసుకున్నారు, ఈ జాబ్ ఆపర్చునిటీ కాకుండా ఈ జాబ్ ఆపర్చునిటీ తీసుకున్నా, ఏమో నేను ఎందుకు తీసుకున్నాను, ఈ కెరీర్ ఎందుకు చూసుకున్నాను, నాకు సమర్థిస్తూ ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగా స్వామి సమర్థ మహారాజా అందరినీ, ఆయన భక్తుల్ని అందరినీ మనుషుల్ని సమర్థిస్తూ ఉండేవాళ్ళంట. అందుకే ఆయనకి స్వామి సమర్థ మహారాజ్ అనే పేరు వచ్చిందనమాట. అక్కలకోట స్వామి, ఆయన అక్కలకోటలో ఉన్నారు కాబట్టి అక్కలకోట స్వామి అని కూడా పేరు వచ్చింది. అయితే అక్కడ ఉన్న కింగ్ పరమ భక్తుడు అని చెప్పాను కదా. అయితే స్వామి అక్కడ ఇద్దరు భక్తులు ఉండేవాళ్ళు. అయితే స్వామి మీకు నేను పూజ చేసుకోవాలి రండి అని చెప్పేసి అడిగారంట. అడిగితే సరేలే నేను చాలా కష్టాలు పెడతాను, నన్ను పూజించుకోవడం అంత కష్టం కాదు అని చెప్పేసి అక్కలకోట స్వామి అంటారంట. అంటే ఏదైనా పర్వాలేదు, నా జీవితం మాత్రం మీకు అంకితం చేస్తాను, మీరు నా సొంత పుత్రుడిని ఎలా చూసుకుంటానో నేను మిమ్మల్ని అలా చూసుకుంటాను. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఏదైనా మిస్టేక్ చేసినా మన పేరెంట్స్కి అట్లా ఏమీ అనిపించదు. నేను ఎంత అల్లరి చేశాను ఇంట్లో, మా మమ్మీ అసలు నన్ను తిట్టరు, అసలు దేనికి తిట్టరు, అందుకే ఫస్ట్ కోపం రాదంట. అంటే ఏంటి వాళ్ళకి రాదు ఇంకా అంతే, ఎందుకంటే నా డాటర్ అన్న ఫీలింగ్ ఉంటుంది, ఆ పేరెంట్ ఆ ఎమోషన్ అలాంటిది. సో దేవుడికి ఆయన అక్కలకోట మరి ఏ దేవుడికైనా ఏ అవతారానికైనా మన మీద అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంకెందుకు ఈ చిన్న చిన్న పూజలు మిస్టేక్ ఏమన్నారు, నువ్వు సరెండర్ అయిపోతాయి క్లీన్గా. సో అయితే అప్పుడు ఇంటికి తీసుకెళ్తారు. ఆ రాజుగారి భార్య ఉంటుంది కదా, ఇంకా ఎట్లా ఏదైనా అన్నం వండుతుంటే అన్నం గిన్నె తీసి పడేయటం, ఇంకా చిన్న పిల్ల చేసలే ఏముంటే అన్ని చేసేవాళ్ళంట, సతాయించేవాళ్ళంట ఆమె. అయినా కూడా ఒక్క మాట కూడా అనేది కాదు. అయితే సర్లే అని చెప్పేసి ఇట్లా రాజుగారితో చెస్ ఆడుకుంటుంటే, అట్లా భక్తులతో ఎవరితోనో చెస్ ఆడుకుంటుంటే ఇంకొక ఆయన ఎవరు వస్తారు, వచ్చి ఆహా ఇంక ఇక్కడ ఎంత పూల ఎంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు, చక్కగా చెస్ ఆడుకుంటున్నాడు, చూస్తే బెడ్ ఇంత బాగుంది, రూమ్ ఇంత బాగుంది, ఇంత మంచి అన్ని ఫెసిలిటీస్ అని అంటే అప్పుడు సమర్థ మహారాజ్కి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో తెలియదా. సో అయితే అవునా ఇట్లా అంటున్నాం అని చెప్పేసి సరే నాతో రా అని చెప్పేసి ఇంకా అక్కడ లోపల ఉన్నోడు నడుచుకుంటూ తీసుకెళ్ళిపోయాడు ఆయన్ని. నడుచుకుంటూ ఒక 14-15 కిలోమీటర్స్ ఫుల్ ఎండ, ఎంత ఎండ అంటే రగిలిపోతుంది. లోపల నుంచి వెళ్ళిపోయారు కదా, కాళ్ళకి చెప్పులు వేసుకోలే, గొడుగు తెచ్చుకోలే, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకెట్లుంటే చెప్పండి హీట్. అయితే తీసుకుంటూ ఒక హిల్ మీదకి తీసుకెళ్లారు, ఒక కొండ మీదకి. ఆ కొండ చూస్తే ఇంకా అసలు కింద రోడ్ల మీద కాళ్ళు అలా కాకునంటే కొండ మీద మిట్ట మధ్యాహ్నం అసలు అంత బాగా మండుతున్న ఎండలో అసలు ఎలా ఉంటాయి కాళ్ళు. అయితే ఆయన ఏం చేస్తారు తెలుసా, ఈయనకి ఇంక ఈ మనిషికి తీసుకెళ్ళిన మనిషికి కాళ్ళు కాలిపోతున్నాయి, ఫుల్గా కాళ్ళు కాలిపోతుంటే ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. అప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అక్కలకోట మహారాజు ఏం చేస్తారంటే ఇలా మంచిగా విష్ణుమూర్తి ఎలా అయితే పడుకుంటారో ఆ కొండ మీద అలా పడుకుంటారనమాట. ఆ విష్ణుమూర్తి రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపం తీసుకుంటారు. ఆ రూపం తీసుకున్న తర్వాత ఒక మాట చెప్తారనమాట ఆ మనిషికి, ఏంటంటే నాకు ఆ పూల పరుపిచ్చిన ఒకటే, ఈ కొండ అయినా ఎంత బగబగ మండుతున్న ఈ కొండ అయినా ఒకటే, నాకు రెండింటికి తేడా ఏమీ లేదు, నువ్వు ప్రేమతో ఏది ఇచ్చినా నేను అక్కడ ఉంటాను, నాకు ఈ సుఖాలు నాకు ఏం అక్కర్లేదు, అసలు నేను అడగను, నాకు అక్కర్లేదు, నేను ఏదైనా ఒకదానిగా భావిస్తాను. ఇప్పుడు ఉన్నోడు పంచపక్ష పర్వణాలు తీసుకొచ్చినా నాకు ఒకటే, లేనివాడు అటుకులు బెల్లం పెట్టినా నేను రెండింటిని ఒకేలా చూస్తాను అని చెప్తారనమాట. సో అందుకే మనం ఎప్పుడూ కూడా వాళ్ళంత బాగా పూజించుకునేంత ఏం అక్కలే, మనకు ఉన్న దాంట్లో మా ఇంట్లో నేనైతే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్సే పెట్టి చేస్తాను, ఏమీ లేకపోతే పంచదారే పెట్టి చేస్తాను. మనం 100% ప్రేమతో చేస్తే ఆయన కరుణ ఇచ్చడం అనేది 100% అంతే, వేరే చాయిసే లేదు. ఇంకొకటి ఏంటో తెలుసా, సో ఇప్పుడు మనం ఈయన జననం చూసాము, తర్వాత ఆయన లీల చూసాము, ఇప్పుడు మనం ఆయనకి ఎలా సరెండర్ అవ్వాలి, ఆయన ఎలా పూజించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో స్వామి సమర్థ మహారాజ్ పారాయణం ఆయన బుక్ ఉంటుంది అనమాట. నాకేమన్నా ఆన్లైన్ పీడిఎఫ్స్ దొరికితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంకొకటి ఏంటంటే మనం గురుచరిత్ర పారాయణం వీడియో ఉంది కదా, అది కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, లింక్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎట్లా అంటే అందులో పాటించిన నియమాలు నేను ఏవైతే చెప్పానో గురుచరిత్ర పారాయణంలో ఇందులో కూడా అలా చేయొచ్చు.
అండ్ ఆల్సో ఇది సప్తాహ పారాయణలా కూడా చేయొచ్చు. కానీ ఒక మెయిన్ థింగ్ అనమాట ఇక్కడ ఏంటంటే, నేను ఎందుకు ఇది స్పెషల్ గా పూజ విధానం ఇట్లా చెప్పి వదిలేయచ్చు, ఆ పారాయణం ఎలా చేస్తారో అన్ని పారాయణాలు అలాగే చేయొచ్చు అని చెప్పొచ్చు. కానీ ఇందులో నాకు ఒకటి స్పెషల్ పూజ, ఈ విధంగా ఇన్ని పూజిస్తారు అనేది నాకు తెలియడం జరిగింది. అది అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఎలా అయితే 3 days పారాయణంగా చేస్తారు. అంటే గురువారమే స్టార్ట్ చేస్తారు. ఏ గురువుకైనా సరే మనం పారాయణం గురువారం స్టార్ట్ చేస్తాము. గురు, శుక్రు, శని ఈ 3 రోజులు మనం ఉపాసన అనేది చేయొచ్చు. ఈ అక్కలకోటి స్వామికి ఈయన చెప్తారు, నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేనున్నాను నీ తోడు అని చెప్పేసి ఆయన చెప్తారంట. ఈ సెంటెన్స్ నేను నార్మల్ గా చెప్పట్లా, ఇది ఆయన చెప్పారు. ఐ ప్రామిస్, నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను ఉన్నాను నిన్ను కాపాడడానికి. సో ఈ సెంటెన్స్ అనేది మీరు ఈ ఉపాసన చేసే అన్ని రోజులు మీరు 100% ఇది గుర్తు పెట్టుకోవాలి. మీరు ఈ ఉపాసన ఎలా చేస్తారంటే, నేను వేరే దత్తాత్రేయ వీడియోస్ లో చెప్పాను ఎట్లా అంటే, ఓకే ఫైన్ లెట్ స్టార్ట్, తొందర స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఇన్ ద ప్రాసెస్, ఆన్ ది వే ఆ ప్రాసెస్ లో మీరు ఎవాల్వ్ అవుతారు, మీకు అర్థం అవుతుంది అని చెప్పేసి చెప్తాను. నేను ఈ అక్కలకోటి స్వామి గురించి పారాయణం చేసేటప్పుడు నేను ఒకటి చెప్పాలనుకున్నా, మీ మైండ్ చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేసుకోండి. ఎలా అంటే, నేను ఈయన పారాయణం చేసిన, నేను 100% ఆయన ప్రజెన్స్ నమ్ముతాను, నేను 100% నాకు ఆయన అవతారం, నాకు ఆయన దర్శనం కావాలి, నాకు ఆయన కరుణ కావాలి. ఇది చాలా కఠినంగా ఉంది. నేను అన్ని అవతారాలు పూజించాను, నేను ఇప్పుడు అక్కలకోటి స్వామి ఆయన కాళ్ళు పట్టుకొని వదలను అని మీకు ఎంత స్ట్రాంగ్ గా ఫీల్ అయితే, మీరు ఎంత స్ట్రాంగ్ గా ఓత్ తీసుకుంటే మీకు అంత మంచిగా రిజల్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో 3 days లో జరిగిద్దా, ఇట్లా ఈ క్వశ్చన్స్ అని మైండ్ లో తీసేయండి. ఈ 3 days లో కోరిక నెరవేరిపోద్దా, తొందరగా కోరిక నెరవేరాలి. ఆ టైం వచ్చినప్పుడు మీకు తెలియదు రైట్ టైం, ఏ కోరిక ఏ టైంలో జరిగితే ఎంత మంచిగా ఉంటుందని మీకు తెలియదు. అది ఆయనకు తెలుసు, ఆయన ఆ టైంలో చేస్తాడు. మనం ఏం చేయాలి ప్రాసెస్ అంటే, మన బ్యాడ్ కర్మస్ అన్ని తీసేసి రైట్ పాత్ర వెళ్ళడం వరకే మన పని. అది ఎలా చేయాలనేది ఈ వ్రతం ప్రాసెసెస్. ఓకే, సో ఆ 3 days మాత్రం మీరు ఉపవాసన చేయాలంటే, నేను ఉపవాసం సజెస్ట్ చెయ్యను. ఎందుకంటే కఠినంగా, ఎందుకంటే ఇది ఎక్కడ రిటర్న్ లేదు ఉపవాసం చెయ్యండి అని చెప్పేసి. నార్మల్గా హెడ్ బాత్ చేసి ఇంద్రియ నిగ్రహాలు పాటిస్తూ స్పైసీ ఫుడ్, గార్లిక్, నాన్ వెజ్, ఎగ్స్, ఉప్పు ఉన్నవి తినకుండా మీరు కడుపు నిండా ఫ్రూట్స్, పాలు ఇలాంటి ఎన్ని తీసుకున్నా పర్వాలేదు. వెరీ లైట్ ఫుడ్ అనేది తీసుకోండి. సో మీకు అర్థమైంది కదా, వెరీ లైట్ ఫుడ్ అంటే హెవీ మీల్స్ అనేవి ఏం తీసుకోవద్దు. అండ్ నాన్ వెజ్, గార్లిక్, ఆనియన్స్ అనేది అవాయిడ్ చేయాలి. తర్వాత ఆయన పాదుకల్ని పెట్టుకొని మనం పూజించుకోవడం అనేది చేయాలి. లేదు నాకు పాదుకలు అవైలబిలిటీ లేదు అన్నప్పుడు ఆయన ఫోటో కానీ, ఆయన పాదుకలు నిజమైన పాదుకలు అక్కలకోట్లో ఉన్నాయి, ఆ ఫోటో అన్న తీసుకొని మీరు పూజ గదిలో పెట్టుకొని ఆ పూజ అన్న చేయొచ్చు. సో ఈయన బుక్ ఉంటుంది, ఈయనకి స్టోరీస్, ఆయన అధ్యాయాల బుక్ ఉంటుంది అనమాట. మీరు అది ఆన్లైన్లో కొనొచ్చు. నేను PDF డిస్క్రిప్షన్ అని ఇస్తాను. ఆల్సో ఈ బుక్ లో ఉన్న స్టోరీస్ మొత్తం మీరు 3 days లో కంప్లీట్ చేయాలి. ఆ 3 days ఉపాసన ఎలా చేయాలంటే, కఠినం అంటే ఫిజికల్ గా మనం ఇబ్బంది పెట్టుకోవడం, కంట్రోల్లో ఉంచుకోవడమే కాదు. మోస్ట్లీ మన మెంటల్ స్టేట్ చాలా ప్యూర్ అండ్ ఫోకస్డ్ ఆన్ గాడ్ ఉండాలన్నమాట. సరెండరింగ్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ నేను దేవుడి గదిలోకి వెళ్ళి ఇట్లా కూర్చుంటే సరెండర్ అయినట్టు కాదు. యూ షుడ్ మెంటలీ సరెండర్ టు గాడ్. ఎట్లా అంటే, నేను చెయ్యలేను, నేను ఏమన్నా పెద్ద సెయింట్నా లేకపోతే పెద్ద యోగినా, నేను సరెండర్ అయిపోవటంటే సరే జపించండి, మీకు థాట్స్ కూడా ప్యూరిఫై అవుతాయి. ఆయన నామస్మరణ, దేవుడు ఎన్ని పూజలు చేసినా కరుణించట్లేదు అని అంటే ఏం చేయకుండా సింప్లిఫైడ్ ప్రాసెస్ ఏంటంటే నామస్మరణ. నేను అన్నిటికంటే నమ్మేది నామస్మరణలోనే. ఎక్కడికన్నా రండి, దానికైతే నామస్మరణకి ఎటువంటి నియమాలు కూడా ఉండవు. జస్ట్ తినుకుంటూ కూడా ఏంటి, ఇప్పుడు ఒక తింటాం ఒక ముద్ద, జై శ్రీ గురుదత్త, ఇంకో ముద్ద తింటాం జై శ్రీ గురుదత్త, స్నానం చేసుకుంటాం జై శ్రీ గురుదత్త, తర్వాత బట్టలు వేసుకుంటాం జై శ్రీ గురుదత్త. ఎవరైనా ఆపుతారు మిమ్మల్ని? ఇట్లా కూర్చొని రెడీ అయిపోయి దేవుడి దగ్గర కూర్చొని ఇట్లా మంత్రం వేసుకుంటే చెప్పాలని ఏం లేదు. సో అందుకు మీరు అక్కలకోటి స్వామిది ఆయన నామస్మరణ చేసుకుంటూ ఈ ఉపాసన అనేది చేయండి. చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట. మీరు ఇంకా దీనికి యాడ్ ఆన్స్ గా ఎలా అన్న నియమాలు నియమాలు నేను ఇవి చెప్పిన వరకు సరిపోతాయి. ఇంకేమన్నా పాటించాలి అని అనుకుంటే మీరు నా గురుచరిత్ర వీడియో కానీ, లేకపోతే నిత్య పూజ వీడియో కానీ, లేకపోతే వ్రతానికి పాటించాల్సిన నియమాలు అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతాను యూట్యూబ్ లో, అవి చూడొచ్చు. సో నేను చెప్పిన ఈ పార్ట్స్ వరకు 3 రోజులు నియమాలు ఇవి పాటించి దగ్గరలో ఉన్నాయి
దత్తాత్రేయుల వారి ఈ 3 రోజులు ప్యాటర్న్ పాటించిన తర్వాత దగ్గరలో ఉన్న దత్తాత్రేయుల వారి గుడికి కానీ లేకపోతే అక్కలకోట విజిట్ చేయటం కానీ చేయండి. ఇంతటితో మీ ఉపాసన అనేది పూర్తవుతుంది అనమాట. తర్వాత ఎవరికన్నా పిలిచి దత్తాత్రేయుల వారికి ఇట్లా ఒక తాంబూలం ఇవ్వడం కానీ లేకపోతే ఎవరికన్నా లేని వాళ్ళకి అమ్మ ఈ దత్తాత్రేయుల వారికి పూజ చేసినప్పుడు ఇప్పుడు లక్ష్మీదేవి వీళ్ళకి పూజ చేసినప్పుడు మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం కదా, ఇట్లా గురువు అవతారాలకి కానీ ఏం వ్రతం అది 7 శనివారాల వ్రతం కానీ లేకపోతే 16 సోమవారాల వ్రతం, ఈ వ్రతాలు చేసినప్పుడు నేను నమ్మేది మరి కొన్ని బుక్స్ లో ఎలా ఉన్నా తెలియదు, నాకు తెలిసిన కొన్ని బుక్స్ లో అయితే మీరు ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వాలనే లేదు, కానీ ఒక మంచి మనిషికి పిలిచి భోజనం పెట్టచ్చు, బ్రాహ్మణులకు భోజనం పెట్టచ్చు అని ఉంటుంది. సో ఈ గురువు అవతారాలకి మాత్రం చక్కగా మీరు ఎవరికైనా భోజనం పెట్టడం కానీ లేకపోతే ఎవరైనా గుడికి వెళ్ళి ఏమన్నా ప్రసాదం పంచిపెట్టడం కానీ ఇలా చక్కగా లేకపోతే కుక్కలకి ఏమన్నా రోటీస్ పెట్టడం కానీ ఇలా ఎన్నో మంచి మంచి పనులు చేయొచ్చు అనమాట. ఇలా మీరు అనుకూలం పట్టి మీ మనసుకి ఏది చేయాలనిపించింది అని బట్టి తప్పకుండా చేయొచ్చు. సో అక్కలకోట స్వామి గురించి నేను చెప్పాలనుకునేది అయితే ఇదే. అండ్ ఆయన చాలా చాలా మంచి పవర్ఫుల్ అవుతారు, చనిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడతారు, ఆయన రూపాలు కూడా కనిపిస్తాయి. ఇంక ఇలాంటివి చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. నేను అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్ లో తప్పకుండా చెప్తాను. అసలు చాలా చెప్పుకోదగిన లీలలు ఆయన చేసినవి అన్ని కూడా చాలా బాగుంటాయి. మీకు తెలుసు కదా దత్తుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ కూడా నా అప్కమింగ్ వీడియోస్ లో నేను తప్పకుండా చెప్తాను. నాకు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా నేను ఇలా చెప్పుకుంటూ ఉంటాను. సో వీడియోస్ నేను చేద్దాం అనుకుంటున్నా, బట్ నా మిరాకిల్స్ కూడా చెప్పడానికి లైక్ నేను ఇట్లా ప్యాటర్న్ గా ఏ వీడియో చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి అప్పుడు ప్రయారిటైజ్ చేస్తుంటే అవి నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో నేను స్లోగా అనేవి అప్లోడ్ చేశాను. తప్పకుండా మీరు ఇలా ఆయన మిరాకిల్స్ మీ లైఫ్ లో కూడా జరగాలి, ఆయన బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలి నేను తప్పకుండా అనుకుంటున్నాను. సో మీరే నాకు తప్పకుండా షేర్ చేస్తారనమాట ఫ్యూచర్ లో ఇలా నాకు జరిగింది, ఇది నేను చేశాను అని చెప్పి. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఏవైతే ఇందులో కవర్ చేయలేదో నేను కమెంట్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీరు కమెంట్ చేసే ముందు నా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. సో మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం మోస్ట్లీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నేను అన్ని మాక్సిమం కవర్ చేశాను, ఇందులో మిస్ అయ్యి నెక్స్ట్ వీడియోలో. సో మీరు అవి చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కమెంట్ చేయండి. జై శ్రీ గురుదత్త. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.